జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోమ్ మినిస్టర్ అనిత గారు, లోకేష్ గారు చెప్పాలి దీనికి ఆన్సర్. తెలియదు, తెలిసినా నీకు చెప్పను. 11 సీట్లు కడప ఎమ్మెల్యే ఏ విధంగా ఎగతాళి చేశారు. 11 సీట్లు ఉన్న వాళ్ళ గురించి ఎందుకు భయపడుతున్నారు? మరి ఎవరిని వచ్చారా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ భద్రతను కల్పించాలి. అమ్మన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులు మేము. మాట్లాడే చివరికి 11 సీట్లు వచ్చినాయి. మీకు ఇంకా మాట్లాడడం మొదలు పెడితే 1 సీటు మిగులుతుంది. మీరు జైల్లో పెడితే రేపొద్దున చక్రవడ్డీతో కూడా మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. బఫూన్ మాటలు, ఇటువంటి అవులే మాటలు మాట్లాడినావంటే రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. కోట్ల ఎందుకు సుమోటోగా తీసుకొని అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పట్లేదని నేను అడుగుతున్నాను. కాబట్టి ఆమె ఏం మాట్లాడింది? 175కు 170 స్థానాలు మేమే గెలవబోతా ఉన్నాం అనింది. గెలిచినావా? పంచడేలాగా వేసాడు ఈయన. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించరామనింది. ఏమైంది? అస్సామే. గుండె బద్దలైపోయిందా బంగారం? అదే విధంగా IPL క్రికెట్ RS ఖచ్చితంగా గెలుచాదనింది. అది పోయింది. లెగ్గు నాయనా లెగ్గు. జగన్ ఉన్న చిటికి నేల మీద ఉండే ఇంటికి కూడా బీకలేరు అనింది. ఇప్పుడు ప్రజలు ఏం పెరుగుతున్నారో, అధికారులు ఏం పెరుగుతున్నారో. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా దాకా నేను అనింది. ఈ రోజు బ్రహ్మాండంగా ఆయన అసెంబ్లీ లేకపోయి డిప్యూటీ సీఎం అయి బ్రహ్మాండంగా ఇంకొక శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా ఆయన ముందుకు పోతా ఉన్నాడు. అదే విధంగా కుంభమేళాకు పోయిందా? కుంభమేళాకు పోయి అక్క పాదం పెట్టడం ఎక్కాలి. ఆ లెగ్ పవర్ లాంటిదంటే బాబోయ్, అంత దరిద్ర పాదమా? చేశారు శవాలు. పాదం మహిమ ఏం చేస్తాం? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? మా ఫ్యామిలీలు బాధపడవా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఇటాటివన్నీ చెప్పుకుంటా పోతే కోకొల్లలు ఉన్నాయి. ఆర్కే రోజా, నువ్వు దయచేసి ఇటువంటి బఫూన్ మాటలు, ఇటువంటి అవులే మాటలు మాట్లాడినావంటే రాబోయే రోజుల్లో భారీ మూల్యాన్ని మనం చెల్లించుకోవాల్సి వస్తుంది. మొన్న త్రిపాఠి తెక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ 4 కొలిసి అవతల పడదెంగుతాను. ఇప్పటికే 11 స్థానాలకు మనం పరిమితమైనావు. ఇక నువ్వు రాష్ట్రానికి కానీ లేకంటే మోహదానికి కానీ ఏ దానికి అవసరం పడవు. కొద్దిగా నువ్వు ఆచితూచి మాట్లాడితే బాగుంటుందని. రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాడు చూడండి వాళ్ళందరినీ ఎలా ఎగిరెగిరి తంతున్నాడో. మీరు పొరపడ్డారు. మీ వాడు ఎగిరెగిరి తంటల్లా, వాళ్ళే మీ వాడిని ఎగరేసి తంతున్నారు. కానీ నా విషయంలో అంత వల్గర్ గా మాట్లాడుతుంటే అదే లోపల మళ్ళీ డోసు పెంచింది. అంటే జగన్మోహన్ రెడ్డి నీకేం కాదమ్మా, నువ్వు అలానే మాట్లాడు. ప్రశాంతి పెంచి పోషిస్తున్న ఆర్పి, అదే వేమిరెడ్డి గారు పెంచి పోషిస్తున్న ఆర్పి. మన సంస్కృతి సాంప్రదాయం వైఎస్ఆర్సీపీ తరపున కరెక్ట్గా పాటిస్తూ ఉండవు. అది మన పండగ. బూతులు అనేది మనకు పెద్ద పండగ. అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? కాబట్టి నువ్వు డోసు పెంచు, నీకు హోమ్ మినిస్టర్ ఇస్తా అని చెప్పినట్టున్నాడు. కాబట్టి మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళని ఎగరేసి తంతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా నియోజకవర్గంలో భానుప్రకాష్ అనేవాడు తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో నీలా నాకు ఒకటి జరిగినా ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము మహిళలు కాదా? మాకు మనోభావాలు లేదా? నువ్వంటే మహిళ అయిపోతావు. నిన్ను ఎవరైనా అంటే అవతల పార్టీ ఓడిపోతుంది.
ప్రజలందరూ చూస్తూ ఉండగా వెనక్కి తగ్గకుండా ఆ మాటలు మాట్లాడడం జరిగింది. భావాలు లేదా మా ఫ్యామిలీలు బాధపడవా? రోజా నేను అడుగుతున్నా, రోజా కానీ నా విషయంలో అంత వల్గర్ గా మాట్లాడుతుంటే ఈవిడ మదర్ తెరీసా లాగానో డొక్కా సీతమ్మ గారు లాగానో ఫీల్ అయిపోతుంది. వైఎస్ఆర్సీపీ తరపున ప్రజలకు ఏదో సాయం చేస్తున్నట్టు గొప్ప వ్యక్తిలా భావిస్తుంది. తెలుగు అన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఎందుకు పోలీసులు కేసు పెట్టట్లేదు? భాషలో ఉండే బూతులన్నింటినీ తీసుకొచ్చి ఒక తెల్ల కాగితం మీద రాస్తే అదే రోజా ఆత్మకథ. కొట్టేదానికి నీకు రైట్స్ లేదు. ఎలా కనపడుతున్నా నీకు? ఎలా కనపడుతున్నాను? నీ మొగుడుతో మాట్లాడుకో, నీ అత్త మామలతో మాట్లాడుకో. రైట్ ఆమెను కొట్టోదని రైట్, మరి నా భర్త నేను కొట్టినప్పుడు నీ ఎందుకు రావాలి? Ratha 550 Steel TM. John Cena is here. Cena's here. Into Kingston. And now Orton has nowhere to go. Here's your day of reckoning. And Cena's got Orton. John Cena pounded away on Orton. And applause ensued. Cena doesn't have to hold his cool tonight. On Monday Night Raw. I don't think he will. John Cena came to... And he's gonna do it. Orton into that steel ring post. అయ్యా బాబు, లోకేష్ బాబు, ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే పెట్టు. చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు మోసం చేయలేదా? అక్కడ చంద్రబాబు బాగుందా నీకు? పోషించడానికి నువ్వు ఆవిడతో ఉన్నప్పుడు ఎంత ఖర్చు అయ్యేది? అది అప్పుడైనా ఇచ్చావా? ఆవిడ పెట్టిందే తిన్నావా సిగ్గు లేకుండా? వాళ్ళు పెట్టిందే తిన్నాను మేడం. అప్పుడు కూడా ఇవ్వలేదు. ఎవరు ఆ అమ్మాయి నన్ను బ్రతికించింది, ఈ అమ్మాయి నన్ను బ్రతికించింది. సో అప్పుడు ఏం చేసావు? 15,000 నేను ఎదవలాగా బ్రతికి ఇలా జీవిస్తున్నాను. అన్న వీడు నాకంటే వరుసగా ఉన్నాడు.